పిల్లలు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం. మనం ఈ దినం కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరముల నా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ మంచి సమయంలో మీ కృపలు భద్రపరిచినారు నాయన. పరిశుద్ధ ఈ భయంకరమైనటువంటి విషమ పరిస్థితులలో అయ్యా నీ కాపుదల దయచేసి తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలను ప్రభ ఏ స్థితికి అప్పచెప్పకుండా ఇంతవరకు కాపాడుతూ నడిపిస్తున్న నా దేవా నీకు వందనాలు. ఈ దినమున జరుగుతున్నటువంటి ఈ క్లాసులో మీరుండి మీ అధ్యక్షత వహించి ప్రభ బోధిస్తున్న బిడ్డలు కానీ వింటున్న బిడ్డలు కానీ ప్రభ మీ మాటలు బోధిస్తున్నట్టుగా మీ మాటలు వింటున్నట్టుగా నా ప్రభ ఆసక్తితో అయ్యా నా తండ్రి మిమ్మల్ని నాయన గ్రహించినట్లు మీ మాటలు విన్నట్టు కృపను చూపించమని నా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa Shrestha Granthamu Bible. Patimpa Shrestha Granthamu Bible. Anudinamu patinchina prema toda nadupunu. Oh, patimpa Shrestha Granthamu Bible. హాయ్ చిల్డ్రన్, మరొక ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చాలామంది కనులతో దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఈ కనులతో మనం దేవుని చూడలేము. అయితే దేవుని వాక్యము ఒకటి చూసుకుందాం. అంటే ఈ హృదయంతో మనము దేవుణ్ణి చూడవచ్చు. మాథ్యూ 5:8లో బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. తెలుగులో కూడా మనం ఒకసారి చూసుకుందాం. మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం హృదయంతో దేవుని చూడవచ్చు. అందుకొరకే చిల్డ్రన్, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునితో సాంగత్యం కలిగి ఉంటే తప్పక దేవుడు మనతో మాట్లాడతాడు, మన హృదయంతో కూడా మాట్లాడతాడు. దాని కొరకే మనం ఎదురు చూద్దాం. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ. మన రక్షకుడును మన ప్రభువును నైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠంలో హృదయము శుద్ధిపరచుకోవటము, క్లీనింగ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఈ వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 1 వచనాల్లో ఉంది.
ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా శుద్ధి గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులను బట్టి క్లీనింగ్ మీద ఎక్కువ ధ్యాస పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ ధ్యాస ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా చాలా ఎక్కువ దాని మీద మనము ప్రయాస పడుతున్నట్టుగా, సమయాన్ని కూడా టైంని కూడా మనం స్పెండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి, శుద్ధి గురించిన పరిస్థితి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, యెరూషలేములో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఏ విషయాన్ని? శుద్ధి గురించిన విషయాల్ని, క్లీనింగ్ గురించిన విషయాల్ని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 2000 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడుగుతూ ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది ఆ విషయం. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, శాస్త్రులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఇలాగ అడుగుతూ ఉన్నారు. నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు అని అడుగుతూ ఉన్నారు. అది ఆచారం, వారికి అది పెద్దల ఆచారం, పెద్దల నుండి వస్తూ ఉన్న ఆచారం, పితృపారంపర్యాచారమైన క్రియలు ఇవేవి పట్టించుకోవటం లేదేంటి? వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అపవిత్రం అవుతారు కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు పెద్దల పారంపర్యాచారం ఏంటంట అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు, అలాగే బయటకి అన్ని వెళ్ళి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోకుండా ఏ పని కూడా చేయరు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఉంది మనకు, ప్రపంచమంతా ఉంది ఈ పరిస్థితి. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో ఆయన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారిని. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును ఆచరిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞల్లో సంక్షిప్తంగా ఇవ్వబడ్డాయి, సమప్ చేసి ఇవ్వబడ్డాయి. ఏమని? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఈ 2 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం అంతయు కూడా పొందుపరచబడి ఉంది. అంతేకాదు ఇలాగున ఉన్న ఆజ్ఞలు ఏమీ మీరు పాటించకుండా పైపైన ఆచార వ్యవహారాలను ఎంతగా పట్టించుకుంటున్నారు. అవును, అవి అవసరం. ఇప్పటి పరిస్థితుల్లోనైతే మనకు అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వ్యాధి ప్రబలకుండా ఉండాలి అని అంటే శరీర శుద్ధి ఎంత అవసరమో, దీనికంటే భయంకరమైన పాపరోగం ఇంతకంటే భయంకరమైంది. ఇది మనల్ని ఈ శరీరం మరణంకు గురి చేస్తుంది అని మనం అందరం కూడా రోజు శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాం, శానిటైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నాం, మాస్క్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంతో ఉండాల్సిన అవసరం కూడా ఉంది, ఎంతో ఉంది. అయితే హృదయంలో ఉన్న పాపరోగం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అది చాలా భయంకరమైన వ్యాధి. పుట్టినప్పటి నుండి కూడా హృదయంలో పాపం అంతా వస్తుంది. మనము జన్మించినాడే పాపంలో మనం జన్మించితివి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ పాపరోగం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. మనకును దేవునికి అడ్డంగా ఉన్నది మన పాపమే. అయితే మనలో ఉన్న ఆత్మకి మరణము సంభవిస్తుంది ఈ హృదయంలో ఉన్న పాపంను బట్టి. మన హృదయంలో ఉన్న పాపాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ బయట నుండి వచ్చే ఇవేవి కూడా, ఆచార వ్యవహారాలు ఏవి కూడా మనల్ని శుద్ధి చేయలేవు. ఎంత నిష్టగా బ్రతికినా సరే, ఎంత జాగ్రత్తగా బ్రతికినా సరే మన శరీరానికి ఏమైనా పవిత్రత చేకూరుస్తుందేమో, శుభ్రత చేకూరుస్తుంది. పవిత్రత కూడా కాదు, శుభ్రత చేకూరుస్తుంది. బయట చేసే పనులన్నీ కూడా శరీరానికి శుభ్రత కలగజేస్తాయి. యేసు ప్రభువారు ఆ మాటలు ఇక్కడ ఈ వచనంలో చెప్తూ ఉన్నారు. 15, 16 వచనాల్లో చూస్తాము. లోపలికి పోయేది ఏది కూడా మనుషుల్ని అపవిత్రపరచలేదు. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు ఇవి. అపవిత్రం చేయదు. వెలుపల నుండి లోపలికి అంటే మన ఫుడ్ ఏది కూడా మనల్ని అపవిత్రులు కానీ పవిత్రులను కానీ మార్చలేవు. వాటికి ఆ శక్తి లేదు. శరీరానికి బలాన్ని మాత్రమే సమకూరుస్తుంది. శుభ్రంగా ఉంటాం అంతే. అంతవరకే ఈ బయట ఆచార వ్యవహారాలన్నీ కూడా పనిచేస్తాయి. కానీ ఏది అపవిత్రపరుస్తుంది? ఒక మనిషిని గురించిన పవిత్రత అపవిత్రత దేనిని బట్టి తెలుస్తుంది? లోపల నుండి వచ్చినవే మనిషిని పవిత్రుడా అపవిత్రుడా అని డిసైడ్ చేస్తాయన్న విషయము 16వ వచనంలో ఉంది. లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి ఏమేం బయటకు వస్తాయో అవన్నీ క్లియర్గా ఈ వాక్య భాగంలోనే ఉన్నాయి. 21వ వచనము, 22వ వచనము, 23వ వచనాల్లో ఈ వాక్య భాగం ఉంది. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును,
ఇవన్నీ కూడా హృదయంలో ఉండే ఆలోచనల ద్వారా లోపల నుండి బయటకు వస్తాయి. వీటిని బట్టి ఒక మనిషిని యొక్క అపవిత్రత తెలుస్తుంది. ఇవన్నీ కూడా చాలా అసాధారణమైన విషయాలు. ఇందులో చాలా మటుకు నేను అనుకుంటున్నాను, దేవుని వాక్యం చదివే వాళ్ళము చాలా విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాం. పెద్ద విషయాలు కదా, వ్యభిచారము, దొంగతనము, మత్సరము. కానీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అసూయ, కలహము, కోపము. ఇలాంటి విషయం మాత్రము జాగ్రత్తగా ఉండని పరిస్థితులు అనేక మన జీవితాల్లో ఉంటాయి. నేను ఏమీ ఎక్సెప్షన్ కాదు. ఇలాంటివి చిన్నవే కానీ మనల్ని అపవిత్రపరుస్తాయన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవడానికి మనము జాగ్రత్త పడుతూ ఉన్నాము, ఈ వ్యాధి బారి పడకుండా. అలాగే హృదయంలో ఉన్న ఈ అపవిత్రత అంతయు కూడా మనల్ని నరకానికి లాక్కొని పోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. నిత్యం నరకము, అది నిత్య నరకము, నిత్య మరణం. దాని నుండి మనల్ని కాపాడగలిగిన వారు ఎవరు లేరు. అంతేకాదు యేసు ప్రభువారు ఏమంటున్నారు, అక్కడున్న మార్గదర్శకులు, మీరు గైడ్స్ మార్గదర్శకులు, కానీ మీరే గుడ్డి వాళ్ళే. ఇంకో గుడ్డి వాళ్ళకి ఎలా దారి చూపిస్తారు? ఎందుకు గుడ్డితనంలో ఉన్నాం మనము? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. గుడ్డి వాళ్ళు అనంటే కన్నులు కనపడకపోవడం కాదు, హృదయంలో ఉన్న పాప రోగాన్ని గుర్తించకపోవడం గుడ్డితనం. అది అవిశ్వాసాన్ని బట్టి వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. అలాగూ చేయాలని ఈ దేవుని వాక్యం చెప్తుంది. కనుక హృదయాన్ని నిత్యము శుద్ధి చేసుకోవటము ఎంత అవసరమో మనం గమనించాలి. మనమే కాదు, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. హృదయంలో ఏమీ లేదు, శుద్ధి లేదు, బయట ఆచార వ్యవహారాలు కరెక్ట్గా ఉంటే చాలు అనుకుంటున్న గ్రుడ్డితనంలో, ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇది కాదు, మనల్ని ఈ లోకం మట్టుకే, ఈ శరీరము శుద్ధిగా ఉండాలి అని అనుకుంటే తప్పులేదు. కానీ హృదయంలో ఉన్న పాపరోగమును శుద్ధి చేసుకోవడానికి నిత్యము దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్యం మాత్రమే శుద్ధి చేయగలదు. హృదయంలో ఉన్న పాపం అంతే కడగబడాలి అనంటే ఈ వాక్యం ద్వారానే యేసు ప్రభు మాటలను వింటూ ఆయన మాటల్లో ఉన్న పవిత్రతను బట్టి ఈ హృదయం శుద్ధి అవుతుంది. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని మనం హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే ఈ హృదయం శుద్ధిపరచబడుతుంది. అది ఈ లోకంలో, ఈ శరీరంలో బ్రతికినప్పుడే చేసుకోవాలి. ఆ శుద్ధి కూడా ప్రతి క్షణం చేయాల్సిందే. ప్రస్తుత కాలంలో ఎంత శుద్ధిగా బ్రతుకుతూ ఉన్నామో అంతకంటే ఎక్కువ శుద్ధిగా దేవుని వాక్యం వినటం ద్వారా, దేవుని వాక్యం ధ్యానించటం ద్వారా, దేవుని వాక్యాన్ని అనుసరించటం ద్వారా ఈ హృదయంలో ఉన్న అపవిత్రత అంతయు కూడా కడుక్కోగలమే కానీ ఇంకా దేని వల్ల కూడా సాధ్యం కాదు. ఏది కూడా మనల్ని ఈ శుద్ధిపరచలేదు హృదయాన్ని. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకునే మార్గంలో కూడా మనం నడుద్దాం. శరీరాన్ని ఎలాగో శుద్ధిగా పెట్టుకుంటూ ఉన్నామో భయంకరమైన ఈ తెగులు నుండి మనల్ని కాపాడుకోవడానికి, అలాగే భయంకరమైన నిత్య మరణం నుండి కాపాడుకోవడానికి యేసు ప్రభు యొక్క వాక్యమే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే మన హృదయాన్ని శుద్ధిపరచగలవు. గనక ప్రతిరోజు, ప్రతి క్షణము ఈ వాక్యంతో మనల్ని శుద్ధిపరచుకుని పరలోకం కొరకు, నిత్య జీవం కొరకు సిద్ధపడదాము. అలాగూ సిద్ధపడాలని ఇష్టపడుతూ ఉన్న ప్రియ బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు కృప తోడుగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయంగా ఉంచునుగాక. థ్యాంక్ యూ. God bless you.